పక్కా స్కెచ్, దూకుడును దువ్వే ప్లాన్, రహస్యాలను రాబట్టే ప్లాన్, పొలిటికల్ లైబ్రరీలో ఓట్ ఫర్ నోటు పేజీ గుట్టు విప్పే అప్రోచ్. 5 కోట్ల డీల్లో రేవంత్ రెడ్డితో మైండ్ గేమ్ ఆడుతోంది ఏసీబీ. ఫస్ట్ డే తమ దారిలోకి తెచ్చుకునేందుకు రేవంత్ ని ఏసీబీ దువ్వినట్లు సమాచారం. ఇంతకీ ఫస్ట్ డే రేవంత్ రెడ్డి విచారణ ఎలా సాగింది? మిగతా నిందితులపై ఏసీబీ ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించింది? లెట్స్ వాచ్. ఓట్ ఫర్ నోట్ కేసులో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాలపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. పర్సనల్ డేటాతో పాటు కేసులో వాళ్ల రోల్ ని బయటపెట్టేందుకు ప్రయత్నించింది. కోర్టు అనుమతితో నిందితులను 4 రోజుల కస్టడీకి తీసుకున్న ఏసీబీ తొలి రోజు విచారణలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆడియో వీడియో టేపుల రూపంలో పక్కా ఆధారాలున్న డొంక మొత్తాన్ని కదిలించేందుకు కళ్ల ముందున్న తీగల్ని లాగుతోంది ఏసీబీ. నిందితుల నుంచి వాస్తవాలు రాబట్టేందుకు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఇంటరాగేషన్ చేసేలా వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. ముందే రెడీ చేసుకున్న క్వశ్చన్ పేపర్ తో తొలి రోజు దర్యాప్తు అధికారులు ప్రాధాన్యమిచ్చినట్టు తెలుస్తోంది. అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడుగుతూ నిందితులను కన్ఫ్యూజ్ చేసినట్టు సమాచారం. 3rd డిగ్రీ ప్రయోగించొద్దని, దూకుడుగా వెళ్లొద్దని కోర్టు ఆదేశించడంతో ఎంక్వైరీ టైంలో నిందితుల తరపు న్యాయవాదులు అక్కడే ఉండే ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ అశోక్ కుమార్, మరో 2 సీఐల సమక్షంలో రేవంత్ విచారణ సాగ్గా మిగతా 2ని వేరువేరుగా ముగ్గురేసి అధికారులు ప్రశ్నించారు. నిన్న ఉదయం నాటకీయ పరిణామాల మధ్య సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ 2 నిందితులను విడివిడిగా ప్రశ్నించారు. వైద్య పరీక్షల కోసం మధ్యాహ్నం 1:30 వరకు రేవంత్ ను జైల్లోనే ఉంచారు. తర్వాత ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి 3 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 2 గంటల పాటే రేవంత్ ను విచారించినట్టు సమాచారం. రాజకీయాల్లో దూకుడుగా వెళ్లే రేవంత్ తో ఏసీబీ మైండ్ గేమ్ కు దిగినట్టు సమాచారం. రేవంత్ వ్యక్తిగత విషయాలు, రాజకీయ జీవితాల్లో ఆటుపోట్లు, వ్యాపారాలు, రాజకీయ ప్రస్థానం, కాంగ్రెస్ సీనియర్లు జైపాల్ రెడ్డి, జానారెడ్డితో ఉన్న బంధుత్వం, లవ్ మ్యారేజ్, బాస్ చంద్రబాబుతో ఉన్న సంబంధాలు లాంటి అంశాలపై ఏసీబీ ఆరా తీసినట్టు తెలుస్తోంది. వీడియో ఫుటేజీల్లో ఆయన మాటలను మరోసారి అధికారికంగా నిర్ధారించుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసిందే. ఏసీబీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. ఏ విధమైన ప్రాబ్లం ఎక్కడ కూడా జరగలేదు. ఎస్ఐటీ ఎక్కడ కరెక్ట్ తెలియదు, కానీ ఎస్ఐ స్పెషల్ పోలీస్ దగ్గరికి పట్టుకెళ్ళారు. ముగ్గురిని సపరేట్ చేశారు. 3 to 4 ఆఫీసర్స్ చేశారు. 2 hours వరకు చేశారు. 3 o'clock స్టార్ట్ అయింది. అతనికి కావాల్సిన టీ గానీ భోజనం అరేంజ్ చేశారు. క్యాజువల్ క్వశ్చనింగ్, ప్రతిదానికి కూడా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ జవాబు ఇచ్చారు. మేము రివీల్ చేయలేమండి. ఆ కేసుకు సంబంధించిన మాట్లాడారు, ఇన్ జనరల్ కూడా మాట్లాడారు. ఈ కేసులో A2, A3 గా ఉన్న సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాలను ముగ్గురేసి అధికారులు విచారించారు. ఒక్కొక్కరిని కనీసం 40 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. డీల్లో భాగంగా 50 లక్షల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. అంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఉదయ్ ని పలు కోణాల్లో ప్రశ్నించినట్టు సమాచారం. అలాగే ఈ వ్యవహారంలో రేవంత్, చంద్రబాబు పాత్రపై సెబాస్టియన్ అడిగినట్టు సమాచారం. అన్ని అడిగారండి. అంటే కేసు సంబంధించి అడిగారు, సంబంధించిన ఏమి అడగలేదు. 3rd డిగ్రీ అలాంటివి కూడా ఏం చేయలేదు. మంచిగా చూసారు. వాళ్ళకి అన్ని కూడా ప్రొవైడ్ చేశారు యాక్చువల్ గా. సో మేము కూడా వాళ్ళకి బాగా కోఆపరేట్ చేశాము. ఈ 3 days కూడా కోఆపరేట్ చేస్తాము. ఏదైనా కేసు సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు. విచారణ తర్వాత నిందితులను చర్లపల్లి జైలుకు తరలించే విషయంలో న్యాయపరమైన చిక్కులుండటంతో బషీర్బాగ్ లోని సిట్ కార్యాలయానికి తరలించారు.